మరికొద్ది గంటలోనే ప్రచారం ముగియబోతోంది జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎక్కడ కేసీఆర్ ఎంట్రీ అనుకుంటే వచ్చేసింది ఆ సమయం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎస్, ఆయన అడుగు పెట్టలేదు, కానీ ఆయన మాటలు ఆల్రెడీ అడుగు పెట్టేశాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కి సంబంధించి ఆయన జూబ్లీ హిల్స్ బైపోల్ మీద ఫోకస్ చేస్తారనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారిన తరుణంలో కీలకమైన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీ హిల్స్ బైపోల్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది కేసీఆర్. ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఆయనే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటీవల ప్రెస్ మీట్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రియాక్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడన్నారు కేసీఆర్. జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నామని రేవంత్కు అర్థమైంది అంటూ చెప్పుకొచ్చినట్టుగా ఇటు కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇటు రేవంత్ కమెంట్స్కు నువ్వు టెంప్ట్ అవ్వద్దు అంటూ కేటీఆర్కు సూచించినట్టుగా చెప్పుకొచ్చారు కేసీఆర్ చెప్పారని. ఎదుగుతున్న నాయకుడు హుందాగా ఉండాలి, ఎదిగే నాయకుడు ఆ హుందాతనం పాటించాలి. ఎదిగే క్రమంలో ఎన్నో రాళ్లు పడుతూ ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి హుందాగా అంటూ డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి జూబ్లీ హిల్స్ బైపోల్పై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు డైరెక్షన్స్ ఇస్తున్నారన్న అంశానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చిన సందర్భం. ఇటు మాజీ మంత్రి కేటీఆర్కు ఫోన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎటువంటి మాటల తూటాలు పేలుతున్నాయో చూసాం. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత. ఇది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలోనే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు డైరెక్షన్స్ ఇచ్చారు. ఎవ్వరు నోరు జారినా నువ్వు మాత్రం నోరు జారద్దు, అదే పదను అదే హుందాతనం మెయింటైన్ చేయని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్పై రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంతకీ రేవంత్ రెడ్డి చేసిన ఆ కమెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం కేటీఆర్ ఏమన్నారనేది. 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. 2 బిల్లారంగాల ఆటోలలో సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి దుంకి కొల్లగొడదామో అని. ఏదన్నా వదిలినరా? बार मोदी अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए. बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी, चलो भाई कार्रवाई किए भाई, पूरा चोर को पकड़ लिए. बीजेपी वाले बोले किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केटीआर को. मैं दे दिया सीबीआई को. 3 महीने हो जा रहे, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया. 1 लाख करोड़ रुपए आम जनता के पूरा लूट किए. उनके खिलाफ हमारे असेंबली में चर्चा करके सबसे पूछकर सीबीआई को मैं दिए केस. 100 दिन हो रहा, आज तक सीबीआई ने क्यों केसीआर के खिलाफ कदम नहीं उठाया, क्यों एफआईआर तक नहीं बनाया? अगर किसी माइनॉरिटी के खिलाफ, किसी कांग्रेस नेता के खिलाफ ऐसे केस आए तो छोड़ते थे क्या? आप लोग सोचो. और फार्मूला ई रेस कारों का कार रेस में 40-50 करोड़ రైట్. అది మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గత 10 ఏళ్లు వ్యవహరించారు. మరి అప్పుడు తెలియదా ఇక్కడున్న పరిస్థితి అంటూ అక్కడ మున్సిపల్ చెత్తకుండికి ఏసీ కట్టాలి అంటూ ఆ తర్వాత కంటిన్యూ చేశారు. బట్ ఆ పదాలను ఇక్కడ మళ్ళీ నేను రీట్రీట్ చేయాలనుకోవట్లేదు. సో ఆయన ఏమన్నారో చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు డైరెక్షన్స్ ఇచ్చారు.
మరీ ముఖ్యంగా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు, ఎదుగుతున్న నాయకుడు సంయమనంతో ఉండాలి, హుందాగా మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో ఆయన ఓడిపోతున్నాడని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏవో మాట్లాడుతున్నాడు. నువ్వు టెంప్ట్ అవ్వకు, నువ్వు అదే హుందాతనంతో అదే సంయమనంతో ఉండాలి. అన్ని పార్టీల అధ్యక్షులు ఇదే పద్ధతి పాటిస్తే ఇక రాజకీయాలకు హుందాతనం ఏముంటుంది? ఇక రాజకీయాలకు హుందాతనం ఎట్లా పెరుగుతుంది? అన్ని పార్టీల అధ్యక్షులు ఇదే పద్ధతి పాటిస్తే, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. హుందాతనం మెయింటైన్ చేయాలి. అన్ని పార్టీల అధ్యక్షులు కూడా హుందాతనం మెయింటైన్ చేస్తేనే రాజకీయాలకు హుందాతనం పెరుగుతుంది. ఇదే పద్ధతిని అందరూ వెళితే కనుక అది రాజకీయాలకు ఉన్న హుందాతనాన్ని కోల్పోతుంది. కాబట్టి సంయమనంతో ఉండాలి, ఎక్కడ కూడా సహనం కోల్పోవద్దు, ఎక్కడ కూడా మాట తూలనాడద్దు అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి చర్చ జరిగింది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సంస్కృతి మేమే పునాది వేస్తామంటూ ఇటు కేటీఆర్ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే సంయమనం, హుందాతనం ఈ రెండింటినీ తీసుకువెళ్తూ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ వస్తున్నాయి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు, రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మరి ముఖ్యంగా కేటీఆర్ ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా అయితే రేపు కేసీఆర్ ఒక వీడియో సందేశాన్ని లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కానీ ఈ సందేశం తర్వాత మేబీ దూరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదంతా పక్కన పెడితే డైరెక్ట్ గా వ్యక్తిగత దూషణలు పెరుగుతా ఉన్నాయి. ఆర్టీవీ మొదటి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా టార్గెట్, పర్సనల్ అటాకింగ్ స్టార్ట్ అయింది. జనరల్ గా క్రికెట్ లో మనం చూస్తాం ఈల్డింగ్ ఉంటుంది. ఒక ప్లేయర్ ని ఏదో రకంగా టెంప్ట్ చేసి బౌలర్ నో బ్యాట్స్మెన్ నో అవుట్ చేయడమో లేకుంటే ఎక్కువగా వైడ్ చేసేలాగానో ఇట్లాంటి అక్కడ ఉంటుంది. సేమ్ ఇప్పుడు పాలిటిక్స్ కి మారిపోయింది సచిన్. అది వ్యక్తి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కానీ మళ్ళీ గెలవాలనుకుంటున్న పార్టీలు కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకు అనేటువంటిది అన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు దూషణలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కేటీఆర్ పైన చేసినటువంటి పరిస్థితి. ఆ చెత్త కుండీ దగ్గర ఆ చెత్త నా కొడుకుని కట్టేయండి అనేటువంటి వాడు కాస్త డెరగటరీ కామెంటే, కానీ దాని ఈ వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోయాయి. ప్రజలకు ఏం చేస్తాం అనేటువంటిది. సో దీనిపైన రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ తో కేసీఆర్ మాట్లాడి వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఓడిపోతామనేటువంటి భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. సో దానికి కౌంటర్ ఇవ్వద్దు, వదిలేయండి, సంయమనంతో ఉండండి, మీ పని మీరు చేయండి అనేటువంటిది సూచించినట్టుగా తెలుస్తా ఉంది. సో దీనితో చాలా స్పష్టంగా అంటే ఈల్డింగ్, సేమ్ పొలిటికల్ ఈల్డింగ్ జరుగుతా ఉంది. ఏదో రకంగా రెచ్చగొట్టడం, కొన్ని వ్యాఖ్యలతో వ్యక్తిగత దూషణలతో చేయడంతో దానికి ఒకవేళ రిప్లై ఇస్తే అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. ఇట్లాంటి సిచ్యువేషన్ సామెత పాలిటిక్స్ లో వర్కౌట్ అవుతుంది. ఒక రాత్రికి రాత్రి ఒక చిన్న మాటతో, ఒక చిన్న ఇష్యూతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయిన సందర్భాలు మనం గతంలో చూసాం. ఎగ్జాంపుల్ దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన విషయంలో దుబ్బాక పాత బస్టాండ్ దగ్గర చర్చకు సిద్ధమని అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు అనడంతో అదే అంశాన్ని మొత్తం పొలిటికల్ ఎజెండాగా మార్చింది బీజేపీ. అప్పుడు గతంలో దుబ్బాక పాత బస్టాండ్ దగ్గర సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, అక్కడే ఛాయ్ తాగడం, అక్కడే టిఫిన్ చేయడం, అక్కడే అందరూ సందర్శించడం. సో ఎన్నిక మొత్తం దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒకవేళ రియాక్ట్ అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కనుక ఎన్నికలంతా రెఫరెండం మారిపోయే అవకాశం ఉంది. ఇష్యూస్ అన్ని పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత దూషణలు చేస్తే ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నారు, వదిలేయండి, పబ్లిక్ విల్ డిసైడ్, పబ్లిక్ చూస్తారు, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిప్లై ఇవ్వద్దు, దానికి వ్యక్తిగతంగా ఆయన చేసిన దూషణలకు మీరు రియాక్ట్ కావద్దు అనేటువంటి డైరెక్ట్ గా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో నిజంగానే హుందాగా ఉండాల్సినటువంటి పరిస్థితి. నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలంటేనే ఒక అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఈ రోజు మార్కెట్ లో. సో ఇంకా వాళ్ళు ఫ్యూచర్ లో కాస్త వాళ్ళు అటువైపు రావాలన్నా, ఆలోచించాలన్నా, ప్రజల గురించి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన రావాలన్నా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అందరైతే. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్కు ఫోన్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన కమెంట్స్ పై, అంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే ఒక ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడన్నారు కేసీఆర్. జూబ్లీహిల్స్లో ఓడిపోతున్నామని రేవంత్కు అర్థమైందంటూ చెప్పుకొచ్చారు ఆయన. రేవంత్ కామెంట్స్కు
నువ్వు టెంప్ట్ అవ్వద్దు అంటూ కేటీఆర్కు సూచించినట్టుగా తెలుస్తోంది. ఎదుగుతున్న నాయకుడు హుందాగా ఉండాలి అంటూ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్కు డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ బైపోల్లో ఇంకా ఎటువంటి హీటెడ్ కాన్వర్సేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎటువంటి మాటల తూటాలు పేలబోతున్నాయి, ఏం జరగబోతోంది? కరెక్ట్గా 24 గంటలు కూడా ఇంకా మిగిలి లేదనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? రియాలిటీలో ఏం జరిగే అవకాశం ఉంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.